కేరళ వాయనాడు వరద బాధితులకు చేతనివ్వండి. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథిరెడ్డి పిలుపు. రెండవ రోజు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విరాళాల సేకరణ. నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేరళ వాయనాడు వరద బాధితులకు సహాయార్థంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథిరెడ్డి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. మున్సిపాలిటీ మరియు పాత బజార్లో విరాళాలు విస్తృతంగా సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం గొప్పతనమని అన్నారు. మానుకోట ప్రజలు చైతన్యవంతులు అని గత 2 రోజులుగా సిపిఐ చేస్తున్న విరాళాల సేకరణకు కేరళ వాయనాడు వరద బాధితులకు ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. దేశ ప్రజలందరూ కూడా కేరళ రాష్ట్రంలోని వాయనాడుని ఆదుకోవాలని అన్నారు. సినీ తారలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి కేరళ వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎవరికి కష్టం వచ్చినా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వారి పక్షాన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రవణ్, మాలోతు రవీందర్, ఆబోతు అశోక్, జలగం ప్రవీణ్, హర్షవర్ధన్, బొల్లా భద్రయ్య, జూలకంటి వేణు, తోట రవి, గుంటోజు రమేష్ పాల్గొన్నారు. వారి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి కేరళలోని వాయనాడ్ ప్రాంతానికి పంపించుతున్న సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి కేరళ వాయనాడు వాసుల కోసం నిధి వసూలు చేసి మరి వాటి ఫోన్ మరి అకౌంట్ నెంబర్ ద్వారా పంపుతున్నాం. మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా నేడు మరి సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథిరెడ్డి ఆధ్వర్యంలో మరి ఉదయం నుంచి ఈరోజు మరి నిధి వసూలు సేకరణ చేసి ఈ వచ్చిన మొత్తాన్ని అదేవిధంగా మరి కేరళలోని వైనాడ్ ప్రాంతానికి రాష్ట్ర పార్టీ ద్వారా పంపించబోతున్నాం. దీనికి జిల్లా కేంద్రంలోని మహబూబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వ్యాపారస్తులు, అన్ని వర్గాల ఉపాధ్యాయులు,